కరీంనగర్ నారాయణపూర్ గ్రామం ఇప్పుడు అట్టుడుకుపోతోంది. ముంపు గ్రామంగా ప్రకటించాలంటూ ప్రజలు ఆందోళన బాట పట్టారు. ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన నేతలు ఇప్పుడు మర్చిపోయారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు తమను మోసం చేశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు గ్రామస్తుల వ్యధ ఏంటి, అక్కడ ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటి అనే అంశంపై ప్రత్యేక స్టోరీ. ఈ బిల్డింగ్ మీరు చేసి మా ఇంట్లో పోయేసరికి చేయరు. మమ్మల్ని పావులు కూర్చుండే మా కొడుకు లేదు, మేము చచ్చిపోతుంది. సెలవునే ఉంది సార్, ఇల్లు ఇదే మొత్తం దళిస్తుంది సార్. ఈ నుంచి కట్ట ఇదే కట్ట దీని వెనక ఇండ్లు లేవు. ఇండ్లు లేవు సార్. ఇంతకీ పాములు వస్తాయి, తేళ్లు వస్తాయి. రాత్రి ఒక సార్ మా కొడుకులు లేరు, మా మరిదికి లేరు, కొడుకులు నాకు లేరు. మేము దిక్కు లేని వాళ్ళం, సాధగాని వాళ్ళం. మాకు సార్ మా కోపం మేము కూడా దొరికేసారు. కొద్దిగా మమ్మల్ని ఎట్లా దిక్కు లేక ఉత్తర తెలంగాణకు గుండెకాయ లాంటి శ్రీపాద ఎల్లంపల్లిలో కీలకమైన ప్రాజెక్ట్ నారాయణపూర్ జలాశయం. గంగాధరం మండల కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఈ ప్రాజెక్ట్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, అంటే గోదావరి జలాలను చెరువులకు తరలించే క్రమంలో నారాయణపూర్ చెరువును రిజర్వాయర్ గా మార్చి ఇక్కడి నుంచి దీని చుట్టుపక్కల ఉన్న చెరువులను నింపడమే ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ ఉద్దేశం. ఈ రిజర్వాయర్ నిర్మాణంలో భాగంగా నారాయణపూర్ లో కొంత భాగంతో పాటు ఇస్తార్పల్లి, చర్లపల్లి, మంగపేట వంటి గ్రామాలు ముంపుకు గురయ్యాయి. నన్ను వేసి మా ఇంట్లో పోయేసరికి చేయరు. మమ్మల్ని పావులు కూర్చుండే మా కొడుకు లేదు, మేము చచ్చిపోతుంది. సెలవునే ఉంది సార్, ఇల్లు ఇదే మొత్తం దళిత్. అయితే మిగిలిన గ్రామాలను ముంపు గ్రామాలుగా ప్రకటించిన ప్రభుత్వం అసలు నారాయణపూర్ ను ముంపు గ్రామంగా ప్రకటించకపోవడం రాజకీయ వివాదానికి తెరలేపింది. వైఎస్ఆర్ తర్వాత ముఖ్యమంత్రులుగా రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి, ఆ తర్వాత బీఆర్ఎస్ హయాంలో 2 పర్యాయాలు కేసీఆర్, ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్, ఇలా పాలకులు మారుతున్నారు. పార్టీలు పాలన మారుతుందే తప్ప నారాయణపూర్ ను మాత్రం ముంపు గ్రామంగా ప్రకటించడం లేదు. ప్రస్తుత ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంతో పాటు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇద్దరు హామీలిచ్చినా ఆ హామీలు నీటి మూటలయ్యాయి. సరిగ్గా ఎన్నికలకు వారం ముందు సిట్టింగ్ ఎమ్మెల్యే సత్యం నెల రోజుల్లో ముంపు గ్రామం చేస్తానని ప్రకటించారు. మీ అందరు ఆశీర్వాదంతో గెలిస్తే ఇక్కడ 3 తొవ్వల కాడ గుడి సాక్షి చెప్తున్నా, వాళ్ళందరూ కూడా పక్కా ఇల్లు నిర్మించే బాధ్యత రేపు నేను తీసుకుంటానని చెప్తున్నా. ఇవాళ మీరు ముంపు గ్రామంగా ప్రకటించాలని ఎప్పటి నుంచో కోరుతున్నారు. ముంపు గ్రామం కోసం అసెంబ్లీలో కొట్లాడతా దాన్ని సాధించి తీరుతా అని చెప్పి మీకు మాటిస్తున్నా. ఇలా నారాయణపూర్ గ్రామ ప్రజల ఆశీర్వాదంతో మళ్ళీ కూడా ఒకసారి వస్తా. ఎమ్మెల్యే అయినాక నేను ఇప్పుడు ఏ మాటలైతే చెప్పిందో మీరు ఇక్కడ చాలా మంది వీడియో రికార్డ్ చేసుకున్నారు. మీరు బరాబర్ అవన్నీ పనులు చేసి చూపిస్తారని చెప్పి మీ అందరికీ మాటిస్తూ సెలవు తీసుకుంటున్నారు. జై నారాయణపూర్ జలాశయం పరివాహంగా ఆనుకుని ఉన్నటువంటి నారాయణపూర్, చర్లపల్లి, మంగపేట, ఇస్తారుపల్లి గ్రామాలను తక్షణమే ముంపు గ్రామాలుగా ప్రకటించి శాశ్వత ప్రాతిపదికన వీళ్ళకు పునరావాసం కల్పించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యమంత్రితో మాట్లాడతావా, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని కదిలిస్తావా, ఈ 4 గ్రామాలని ముంపు గ్రామాలుగా ప్రకటించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేదంటే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 6 నెలల లోపల ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించే దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారం రాబోతుంది. ఇలా శాశ్వత పరిష్కారం చేసే ఆలోచన మేడిపల్లి సత్యం చేస్తారని చెప్పి హెచ్చరిస్తారు. అధికారంలోకి వచ్చినాక నెల రోజుల లోపల ఈ 4 గ్రామాలని ముంపు గ్రామాలుగా ప్రకటించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి చెప్తున్నాను. నారాయణపూర్ ప్రాజెక్టు ఎప్పుడు నిండినా కూడా ఈ నారాయణపూర్, ఇస్తార్పల్లె, చెర్లపల్లె, మంగపేట ఈ 4 గ్రామాల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుమంటూ ఇలా బతికే పరిస్థితున్నది. నీ ఒకటే ముఖ్యమంత్రికి చెప్పు, మా 4 గ్రామాల్ని ముంపు గ్రామాలు ప్రకటించకపోతే రాజీనామా చేస్తాను చెప్పు. ఎట్లా ప్రకటించడం మేము చూస్తాం. ఇలా నిజంగా నువ్వు మొగడు అయితే ఈ 4 గ్రామాలు ముంపు గ్రామాలు ప్రకటిస్తే ఇలా నిజంగా నీ మొగడు ఒప్పుకుంటాం. లేదంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక నెల రోజుల లోపల ఈ 4 గ్రామాల్ని ముంపు గ్రామాలుగా ప్రకటించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి చెప్తున్నాను.
ప్రస్తుతం ఆ గ్రామం ఆందోళనకు కేర్ ఆఫ్ గా మారింది. గ్రామం మొత్తం ముంపుగా ప్రకటించాలంటూ డిమాండ్ ఏర్పడింది. అయితే ఈ గ్రామంలో 2 వర్గాలు ఏర్పడ్డాయి. 4 రోజుల క్రితం జరిగిన ఓ గ్రామ సభలో మాటా పెరిగి సర్పంచ్ బాబాలక్ష్మి వైఖరిని వార్డు మెంబర్స్, ఊరి ప్రజలు తప్పుపట్టారు. దానికి సర్పంచ్ భర్త మధు ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు. అది కాస్త రాజకీయ రంగు పులుముకుంది. అధికార పక్ష నేతలు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టించారంటూ ఆవేదన చెందుతున్నారు. సార్ నా పేరు తారా, గంగాధర మండల్, నారాయణపూర్ గ్రామం. ఫస్ట్ వచ్చేసి సర్పంచ్ గారు పూర్తి ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందంటే అక్కడి నుంచి చెప్తున్నా. ఫస్ట్ గ్రామ సర్పంచ్ ఏం చేసిందంటే మనం ముప్పు గ్రామంగా ప్రకటించుకోవాలంటే మనం అందరం ఏకదాటిగా ఉండాలని గ్రామ సభ ఏర్పాటు చేసిండు. సభ ఏర్పాటు చేసి కులానికి 2 కమిటీ నెంబర్లు వేసి కమిటీ నెంబర్లు వేసి వాళ్ళతోని ఊరు మొత్తం సంతకాలు తీసుకోవడం జరిగింది సార్. సంతకాలు తీసుకొని మనం మూకుమ్మడి కొట్లాడదాం, మనం ముప్పు గ్రామంగా ప్రకటించుకుందాం అని మాట్లాడినాక అట్లే జరిగింది సార్. అట్లే జరిగినాక ఈ మధ్యలో ఏం జరిగిందో ఏమో కానీ మొత్తం ఇక వన్ సైడే కట్టపొంటి ఎన్ని ఇండ్లు ఉన్నాయో 45-50 ఇండ్లు ఉన్నాయో వాళ్ళ కోసమే కొట్లాడుతున్నారు, వాళ్ళ కోసమే తిరుగుతుండ్రు. మేము ఏ అధికారులు వచ్చినా మా గోడు చెప్పుకున్నా వింటలేరు, మా ఏ ప్రెస్ వాళ్ళు వచ్చినా కానీ వాళ్ళ గోడు వింటలేరు, ఏది జరుగుతలేదు. జరగకపోతే మన గ్రామ సభ సార్. గ్రామ సభ అయితే అందులో గ్రామ సభలో ఏం జరిగిందేమో లాస్ట్ మూమెంట్లో వార్డు నెంబర్లకు వాళ్ళకి లొల్లి వచ్చేసింది. ఆడాడు కూడా ముప్పు గ్రామం కూడా ముచ్చట రాలేదట, ముచ్చట రాలేదు. లాస్ట్ మూమెంట్లో గ్రామ సభలో అది వార్డు నెంబర్లకు వాళ్ళకు లొల్లి వచ్చేసి ఏం మాట్లాడుకున్నారేమో బయట సర్పంచ్ గారు తిట్టుకుంటే వచ్చి ఇక మాటలు నేను చెప్పొద్దు, తిట్టుకుంటే ఇంటికి రెండు. ఆ బీపీ గుళ్ళు ఏమో ఆ 2 వేసుకుంది 4 వేసుకున్నాడో మరి ప్రజల కోసం వేసుకున్నాడా ఇంట్లో గొడవల కోసం వేసుకున్నాడా మాకు తెలుసు సార్. నేను 6th వార్డు నెంబరు. ఆ రోజు గ్రామ సభ రోజు ఎలాంటి గొడవలు జరగలే, ఎలాంటివి జరగలే సార్. గ్రామ సభ సర్పంచ్ రద్దు చేసిండు. తను ఇంటికి వెళ్ళి తను అది టాబ్లెట్స్ వేసుకున్నాడు. టాబ్లెట్స్ వేసుకున్నాక ఫోన్ వచ్చి ఎవరికి చెప్పిండ్రో వారు సర్పంచ్ ఫోన్ చేసి తన భర్త టాబ్లెట్స్ వేసుకున్నాడని హాస్పిటల్కి వెళ్ళింది సార్. హాస్పిటల్కి వెళ్ళినాక 5 minutes 10 minutes కాలేదు సార్. ఈ 13 మంది మీద కేసు ఫైల్ చేసి బుక్ చేసింది సార్. ఓన్లీ 5 మంది ఏమో వార్డు నెంబర్, మిగతా వాళ్ళేమో ప్రజలు. ఇప్పుడు అరెస్ట్ అయిన మీ భర్త ఉన్నాడు, వార్డు నెంబర్ అయితే మా హస్బెండ్ అరెస్ట్ చేసేది సార్. ఇప్పుడు వాళ్ళు పోయి 5 days అవుతుంది. వాళ్ళు ఎక్కడున్నారో, వారు ఏం తింటారో, వారు ఎట్లున్నారో మాకు తెలియదు. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. ఆ రోజు ఎలాంటి ఓన్లీ మేము ఊరు ముంపు గ్రామం చేయాలని మేము వార్డు మెంబర్స్ అని గ్రామ ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇట్లా మాట్లాడితేనే సర్పంచ్ కొంచెం కోపానికి వచ్చి తానే ఇష్టం వచ్చినట్టు 60,000 ఎకరాల ఆయకట్టు కోసం నారాయణపూర్ రిజర్వాయర్ ను డిజైన్ చేశారు. ఆ తర్వాత 47,000 ఎకరాల ఆయకట్టుగా ప్రచారం జరిగింది. కానీ ఇప్పటికీ ఈ జలాశయం పూర్తి కాలేదు. మరోవైపు ప్రధాన ముంపు ఆధార్ కార్డుతో లోన్ ఎలా తీసుకోవాలో జ్ఞాన్ టీవీలో నేర్చుకోండి. ఒక్క ఆధార్ కార్డు ఉంటే చాలు ప్రభుత్వం నాకు అంటే భయపడాల్సిన పరిస్థితులు ఊళ్ళో కళ్లకు కడతాయి. పాములు, తేళ్లు రక్తపింజర్లతో సావాసం చేస్తున్నామంటున్నారు. వాన నీటితో ఏ ఇంట్లో చూసినా ఊటలు, సగం చెమ్మతో తడిసిన గోడలే దర్శనమిస్తాయి. ఏ 30 ఇళ్లకో పరిహారం కట్టి ముంపు గ్రామమే మాటనే మర్చిపోయారు. ఏడాది క్రితం నీళ్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ వీళ్లంతా వచ్చి మళ్లీ హామీ ఇచ్చి వెళ్లారే తప్ప నారాయణపూర్ ముంపు గ్రామ ప్రకటన వెలువడలేదు. పగలు రాత్రి నారాయణపూర్ ఇప్పుడు పోలీస్ పహారాలో ఉంటోందని భయపడుతూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడి ప్రజలు. మాది మొన్న 5 రోజుల కింద గ్రామసభ ఊళ్ళే విషయాల కొరకు గ్రామసభ జరిగింది. అందులో చిన్న గొడవ అయింది. గొడవ అయినాక సర్పంచ్ని అందరు అడిగిన దానికి నన్ను గిట్లా అన్నారు, గట్లా అన్నారు, అది ఇది అని తిట్టేట్లా అందరిని ఎందుకు అంటున్నారు, ఎవరన్నారో వాళ్ళని ఒక్కరిని అడిగితే అంటే మిమ్మల్ని కాదు అన్నోనికి తెలుసు అది అనుకుంటా తిట్టుకుంటా బయటకు వచ్చిండట. ఇంటికి వేయిండు, గోళీలు వేసుకున్నారు. సర్పంచ్ వేసుకున్నాడు బెదిరించడానికే. ఎట్లనో వాళ్ళ ప్లాన్ ఏంటిదో ఏదో జరిగింది, తీసుకొని పోయినారు, హాస్పిటల్కి పోయినరు. అది అట్లా ఉన్నది. హాస్పిటల్ ఉన్నాడు అని గిలిగిలి అన్నారు అని పోలీస్ కేసు చేసారు. ఈ 13 మంది ఎవరు వార్డు మెంబర్ల భర్తలు, కొడుకులు. ఈ 13 మంది బయటనే ఉన్నారు. ఇది వరకు గ్రామ కమిటీలా చేసిండ్రు, కేసు అట్లనే ఉంది. ఆ కేసులు అట్లనే ఉన్నాయి. ప్రతిసారి ఏదో రకంగా భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళందరినీ అనగదొక్కి ఆ 30 ఇండ్లకే పైసలు వస్తే అచ్చితట్టు చూస్తున్నాడు. ఈ ముంపు గ్రామం కావాలని అనేది
అందరి కోరిక తోటి గ్రామ ప్రజల సర్పంచ్ కూడా ఉన్నప్పుడు మేము గ్రామ కమిటీలు వేసుకున్నప్పుడు సర్పంచ్ కూడా వచ్చి అందరి కులాల మీద గ్రామ కమిటీ వేసుకొని 12 మంది తయారయ్యి వాళ్ళు ఇప్పుడు మాట్లాడటానికి ఉన్న వాళ్ళందరినీ కేసులు పెట్టి భయపెడుతుంటారు. నారాయణపూర్ జలాశయం నుంచి 3 జిల్లాల్లో సాగు నీరు అందుతోంది. కరీంనగర్ జిల్లాలోని గంగాధర, చొప్పదండి, రామమడుగు మండలాలతో పాటు అటు జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల, మేడిపల్లి, కదలాపూర్, మల్యాల, మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని బోయిన్పల్లి వంటి మండలాలకు సాగునీటిని అందించే ఒక బృహత్తర ప్రాజెక్ట్ నారాయణపూర్ జలాశయం. కాగా ప్రశ్నిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి ఊరి ప్రజలను వేధించడం న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో నారాయణపూర్ జలాశయం రానున్న రోజుల్లో మరో పెద్ద ఉద్యమంగా మారే అవకాశాలే స్పష్టంగా కనిపిస్తున్నాయి. మీరు ఎట్లన్నా చేసి మా ఇల్లు పోయేటట్టు చేయరు. మమ్మల్ని పాములు కూర్చుండే, మా కొడుకు లేదు, మేము చచ్చిపోతుంది. సెట్ ఉంది సార్, ఇల్లు ఇదే మొత్తం దళిస్తుంది సార్. ఈ నుంచి కట్ట ఇదే కట్ట